యుందురు, మీరు నాకు కుమారులను కుమార్తెల యుందురు అని దేవుడే స్వయంగా మనతో చెప్పడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 15వ వచనంలో నుంచి ఒకసారి చదువుకుందాము. క్రీస్తునకు బెలియాలకి ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడున్నది? దేవుని ఆలయము మనకు విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాల గురించి పై వచనాలలో మనం చదువుకుందాము. ఏమని రాయబడింది అంటే, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి ఏమి పాలెక్కడున్నది? అవును, అవిశ్వాసితో పాలెక్కడుంది? విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరు. విశ్వాసుల క్రియలు వేరు, అవిశ్వాసుల క్రియలు వేరు. విశ్వాసులు మాట్లాడే మాటలు వేరు, అవిశ్వాసులు మాట్లాడే మాటలు వేరు. విశ్వాసుల ప్రవర్తన వేరు, అవిశ్వాసుల ప్రవర్తన వేరు. అవిశ్వాసుల ఆలోచనలు వేరు, విశ్వాసుల యొక్క ఆలోచనలు వేరు. అవిశ్వాసికి విశ్వాసికి ఏ పొందిక లేదు. ఎస్, ఒక నెగిటివ్కి పాజిటివ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఒక తూర్పుకు ఒక పశ్చిమకు ఎంత తేడా ఉంటుందో అంతగా ఒక అవిశ్వాసికి పొంతననే లేదు. ఎందుకంటే అవిశ్వాసికి విశ్వాసితో ఏం పని? విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును అని వాక్యం ఇవ్వడం జరుగుతుంది. అవును, విశ్వాసంలోనే స్వస్థత ఉంది, విశ్వాసంలోనే అద్భుతాలు ఉన్నాయి, విశ్వాసంలోనే ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నువ్వు విశ్వసించగలిగితే, ఈరోజు మనము విశ్వసించగలిగితే, ఏ స్థితిలో మనమున్నా, ఏ పరిస్థితిలో మనమున్నా నిశ్చయంగా మనము దీవింపబడే అవకాశం ఉంది. నిశ్చయంగా దీవించబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసము కార్యరూపము దాల్చి మన కార్యములను సిద్ధింపజేసి మన ఆలోచనలు యావత్తును సఫలపరచగల శక్తి విశ్వాసంకు ఉన్నది. అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అవును, అబ్రహాం దేవుణ్ణి నమ్మిండు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాం నమ్మిండు. తనకు గర్భఫలం లేనప్పుడు దేవుని యొక్క వాగ్దానంని అబ్రహాం నమ్మడం జరిగింది. ఆ యొక్క వాగ్దానం ప్రకారము వాగ్దానపు కుమారునికి తండ్రిగా అబ్రహాం చేయబడ్డాడు. కేవలము వాగ్దాన కుమారునే పొందుకోవడం కాదు, దేవుడు అనేక జనములకు తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడు. విశ్వాసం అనేది ఒక వినుటున్న వాటి యొక్క నిజ స్వరూపము. అవి ఉన్నది అనడానికి రుజువై ఉన్నది. అవును, అది ఉన్నది, అది జరుగుతుంది అన్నదానికి అది రుజువై ఉన్నది. విశ్వాసం ఒక రుజువు. ఫెయిత్ ఈజ్ అ ప్రూఫ్. విశ్వాసం అనేది రుజువు. ఫెయిత్ ఈజ్ అ ప్రూఫ్. ఎస్, ఇది జరుగుతుంది అన్నదానికి రుజువు విశ్వాసము. ఇంకా ఏమంటుండంటే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అవును, దేవుని ఆలయంకి విగ్రహములతో ఏ పొందిక లేదు. విగ్రహాలు ఆలయంలో ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు అంటుండు, విగ్రహాలకు ఆలయముతో పని ఏమి? విగ్రహాలు మందిరంలో ఉండాల్సిన అవసరం లేదు. విగ్రహాలు, ఐడల్స్, మన దేవుడు ఐడల్స్ని ద్వేషించే దేవుడు. విగ్రహాలని ఆయన ద్వేషించే దేవుడు. ఆ విగ్రహాలని ఇక్కడ ఆలయము అంటే మందిరం గురించి కాదు, ఇంకొక ఆలయం గురించి ఆయన ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అవును, నార్మల్గా చూస్తే విగ్రహాలు ఆలయంలో ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక? విగ్రహంతో దేవుని ఆలయంకి ఏమీ పొందిక లేదు. ఎందుకంటే దేవుని ఆలయంలో విగ్రహాలు కాదు ఉంటాయి, దేవుని ఆలయంలో జీవంగల దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐడల్స్ విల్ నాట్ దేర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క మందిరంలో విగ్రహాలు ఉండయి. దేవుని యొక్క మందిరంలో జీవం గల దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ దేవుని ఆలయంలో
విగ్రహాలు ఉన్నట్టయితే దేవుని మహిమ అక్కడ ఉండదు. ఎందుకంటే అది విగ్రహాలను ఆరాధించే ఒక ఐడల్ వర్షిపర్స్ ప్లేస్గా మారిపోతుంది, కానీ జీవం గల దేవుడున్న ప్లేస్గా అది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుంది చూడండి, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక మందిరం గురించి కాదు, మన దేహం గురించి చెప్పబడ్డ మాట. ఈ దేహం దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహములో ఆ విగ్రహాలు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ అంటుంది చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మనం ఎవరమంట? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు నివసించు స్థలము. మనము మందిరము అనగా దేవుడు ఉండు స్థలము, దేవుడు నివసించు స్థలము, దేవుడు వేయించే స్థలము. మనము కూడా దేవుని ఆలయమై ఉన్నామంట. దేవునికి మహిమ కలుగునుగాక. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ఏమంటుంది చూడండి, నేను వారిలో నివసించి సంచరిస్తును. దేవుడు మనలో వచ్చి వాసమై ఉంటుందంట. ఏ విధంగా ఒక దేవుడు మనలో వచ్చి వాసమై ఉండగలుగుతాడు? ఆయన సృష్టికర్త కదా, ఆయన సృష్టికర్త, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన భీకరుడైన గొప్ప దేవుడు. ఎస్, ఆయన భీకరుడైన గొప్ప దేవుడు. అంత పెద్ద ఆకారము, అంత పెద్ద స్వరూపము, అంత పెద్ద పోలికలో ఉన్న దేవుడు మనలో వచ్చి ఏ విధంగా వాసం చేయగలుగుతాడు? భూమి ఆకాశం సృజించిన చేతులైన చేతులు, ఆయన పాదము. ఏమంటాడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంటే ఎంత పెద్ద కాలు ఉంటుంది ఆయనది. భూమి ఆయనకు పాదపీఠంగా ఉంది అంటే, ఒక చిన్న టేబుల్ లాగా భూమి ఉంది అంటే ఆయన కాలు ఎంత పెద్ద కాలు ఉండొచ్చు? ఆకాశం నా సింహాసనం అంటే ఆయనకి ఎంత పెద్ద ఆకారం ఉండొచ్చు? అటువంటి దేవుడు మనలో పట్టుకొచ్చి ఎట్లా వాసమై ఉండగలుగుతాడు? అంత భీకరమైన స్వరూపము కలిగిన దేవుడు మనలో వచ్చి ఎట్లా వాసమై ఉండగలుగుతాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటుండు, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటుంది చూడండి, నేను వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళలోకి వచ్చి ఉండబోతున్నాను. ఎట్లుంటుండు మన లోపలికి? ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన లోపలికి వచ్చి నివాసమై ఉంటున్న దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ మట్టి ఘట్టంలో ఆ దేవుడు మహిమ ఐశ్వర్యం నుంచి, ఈ మట్టి ఘట్టము ఎక్కడి నుంచి వచ్చినాం? మనం మట్టి నుంచి తీయబడ్డము, మళ్ళీ మన్నుకు తిరిగి వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ మట్టి ఘట్టంలో దేవుడు ఏం పెట్టిండంట? మహిమ ఐశ్వర్యము, ఆయన పరిశుద్ధాత్మని మనలో ఉంచిండు. దేవునికి మహిమ కలిగిన. చూడండి, అంత పెద్ద ఆకారం కలిగిన దేవుడు, అంత పెద్ద స్వరూపం కలిగిన దేవుడు మన కోసము ఒక చిన్న ఆత్మగాలు మన లోపలికి వచ్చి, మన హృదయం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఆ హృదయంలో ఆయన ఇంత చిన్న హృదయంలో ఉండడానికి ఆయన అడ్జస్ట్ చేసుకొని, ఆయన కంజస్టెడ్ చేసుకొని మన లోపలికి వచ్చి దేవాలయంలోకి ఫిట్ అండ్ ఫైన్గా ఉండడానికి దేవుడు కృప చూపించినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయంలోకి ఆయన వచ్చి వాసమై ఉన్నాడు. దేవునికి మనలో వాసమై ఉన్నాడు. ఈ దేహంలో అయితే ఆయన వాసం లేడు, కానీ మన హృదయం అనే మందిరంలో ఈ ఒక చిన్న గదిలో ఆ దేవుడు వాసమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఏమంటుంటాడండి, మీరు వారి మధ్యలో నుండి వెడలి ప్రత్యేకంగా ఉండుడి. అవును, మీరు ప్రత్యేకింపబడిన వ్యక్తులు, మీకు ప్రత్యేకమైన స్థానంని దేవుడిచ్చిన్నాడు. యు హ్యావ్ ఏ గ్రేట్ అథారిటీ గివెన్ బై ద గాడ్. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరచుకుంటూ ఈ లోకంలో మీరు ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. ఈ లోక మనుషులతో, ఈ లోక నటనలతో, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల మధ్య మీరు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనని లోకంలో నుంచి వేరుపరిచిండు. దేవునికి మహిమ ప్రత్యేకపరిచిండు. అవును, ఎప్పుడైతే దేవుడు మనని ప్రత్యేకపరిచిండో, ప్రత్యేకమైన ఒక అథారిటీని మనం పొందుకోగలిగిన, ప్రత్యేకమైన ఒక హానర్ని మనం
మనం పొందుకోగలిగినాం? ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండగలిగినాం. ఎందుకు మనం ప్రత్యేకింపబడిన వారం అంటే, మనలో ఆ పరిశుద్ధాత్ముడొచ్చి వాసము చేస్తుండు. దేవదేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త ఒక రూపంని, ఒక ఆకారాన్ని సంతరించుకొని మనలోకొచ్చి జీవించడం మొదలుపెడుతుండు. జీవింపచేయ ఆత్మలుగా మనం చెయ్యడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుంది చూడండి, కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తుండంట? ప్రభు చెప్తుండు. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, ఎందుకంటే మీరు ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకింపబడిన వారు ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిపైన అధికారి, అథారిటీ, గొప్పవాడై ఉన్న దేవదేవునికి మహిమ కలుగును గాక. అవును, అపవిత్రమైనది ముట్టొద్దు, ఎందుకంటే పరిశుద్ధ దేవుడు నీలో వాసమున్నాడు. అపవిత్రమైనదనగా ఎన్నో రకాల అపవిత్రాలు ఈ రోజులలో మనుషులు, దేవుని బిడ్డలు రక్షణ తీసుకొని కూడా ఈ మట్టి ఘట్టంలో ఈ మహిమదైశ్వర్యం ఉంది అని తెలుసుకొని కూడా ఆల్కహాల్ సేవిస్తుండ్రు, స్మోకింగ్ చేస్తుండ్రు, గుట్కాలు వేసుకుంటుండ్రు. అవును, చాలా రకాలుగా మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇంత గొప్ప పరిశుద్ధాత్మని మనం లోపల పెట్టుకొని కూడా అపవిత్రమైన దాన్ని లోపలికి ఎలవ్ చేస్తుండ్రు. నిజంగా అందుకే ఫస్ట్ వర్డ్లో ఏమన్నాడు చూడండి, క్రీస్తుకు బెలియాలితో ఏం పని? క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధము? అవును కదా, ఈ లోపల మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నప్పుడు బెలియాలి అంటే ఒక వేశ్య, ఒక తిరుగుబోతు, ఒక పాపి, ఒక అపవిత్రతని మనం ఏ విధంగా లోపలికి తీసుకోగలుగుతాం? ఇక్కడ చెప్పిండు చూడండి, అపవిత్రతని వదిలిపెట్టమని చెప్పిండు. అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు. కానీ ఈ రోజులలో ఎంతోమంది రక్షణ తీసుకొని కూడా పాప ఊబిలో పడిపోతుండ్రు. వ్యభిచారులయ్యిండ్రు, భ్రష్టులయ్యి, దొంగలయ్యి, మోసగాన్లయ్యి ఈ రక్షణ తీసుకొని కూడా ఈ రక్షణని నిర్లక్ష్యం చేస్తుండ్రు. ఆ దేవుని ఆత్మని దుఃఖపరుస్తుండ్రు. ఆ దేవుని ఘోరంగా ఆ దేవుని పరాభవిస్తుండ్రు. ఎస్, ఆ దేవుని దుఃఖపరుస్తుండు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇంకేమంటారు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు. చూడండి, ఈ యొక్క అపవిత్రతను అంతటిని మీరు వదిలేస్తే నేను మీకు తండ్రినై ఉండబోతున్నా. నేను మీకు నిజంగా మన తండ్రి అయినా, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారంటే ఈ మాటలు? అపోస్తులు చెప్తుండ్రా? సువార్తికులు చెప్తుండ్రా? బోధకులు చెప్తుండ్రా? స్వయంగా ప్రభువే చెప్తుండ్రు, నేను మీకు తండ్రినై ఉండబోతున్నా, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉండబోతుండ్రు అని స్వయంగా ప్రభువే చెప్తుండు. దేవుని నామానికి మహిమ కలుగు. మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు ప్రత్యేకింపబడిన వారు, నా కుమారులుగా నా కుమార్తెలుగా పిలువబడ్డ వాళ్ళు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, పరిశుద్ధంగా జీవించుడి, ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు మీలో వాసమై ఉన్నాడు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప దేవుడు మీ పక్షంలో ఉన్నాడు. అవును, భూలోకపు న్యాయాధిపతి అయిన పేరు, సర్వాధికారి అయిన పేరు, ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు మీలో ఉన్నాడు. దేవదేవునికి మహిమ కలుగును గాక. వీఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనం ఎవరమంట? దేవుని యొక్క ఆలయములై ఉన్నాము. ఎస్, దేవుని యొక్క ఆలయమై ఉన్నాం మనము. వీఆర్ ద లివింగ్ టెంపుల్స్ ఆఫ్ ద గాడ్. మనము జీవము గల దేవుని మందిరాలుగా మనం ఉన్నాము. ఈ మందిరాలలో మన దేవుడు వచ్చి వాసమై ఉంటున్నందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కనికరం గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన మహిమ గల దేవుడు. ఆయన ప్రేమకు మితి లేదు. ఆయన కోపం నిమిషం మాత్రం, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా మనతో ఉంటుందంట. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఎంతైనా మనని త్రోసివేయాలన్నా, ఎంత తిరస్కరించాలన్నా ఆయన మనని తిరస్కరించలేడు, ఆయన మనని త్రోసివేయలేడు, ఆయన మనని విడవడు. ఏమంటుండు? నేను నిన్ను విడవను, ఎడబాయను.
నేను నిన్ను విడవలేను, నేను నిన్ను ఎడబాయలేను. ఎందుకంటే నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు. నా యందు నువ్వు, నీ యందు నేను ఉండులాగా ఇలాగ చేయుడి అని యోహాను 6 అధ్యాయంలో దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. అవును. నా యందు మీరును, మీ యందు నేను ఉండులాగా ఇలాగ చేయండి. యెస్, ప్రతిరోజు నేను మీలోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను రోజు మీలోనికి రావడానికి సిద్ధంగున్నా. నేను మిమ్మల్ని నాలోకి చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు మనతో సెలవివ్వడం ఏమని సెలవిస్తుండంటే, నా యందు మీరును, మీ యందు నేను నుండులాగా ఇలాగ చేయుడి అని చెప్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మన పక్షంలో ఉన్న దేవుడు ప్రతిరోజు ఆయన మనలోకి రావడానికి, మనము ఆయనలోకి ప్రవేశించడానికి ఆయన అనుమతి ఇచ్చిన అనుమతికై దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన దేవునికి, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఆయన మనలోకి ప్రవేశించడానికి సిద్ధమైన ఆ దేవునికి మహిమ కలుగును గాక. మా పరిశుద్ధుడవైన తండ్రి, మరొక మంచి దినం సూటిగా స్పష్టంగా